2 రోజుల్లో నా దగ్గర అనుభవం ఉంది, నేను పేలుస్తాను. ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేదు అని చెప్పి వార్నింగ్స్ ఇస్తూ వచ్చాడు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ. అన్నట్టుగానే నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఫేక్ నోట్స్, ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడాడు. ఇప్పటి వరకు పప్పు అని గేలి చేసిన వాళ్ళందరూ తుప్పు వదలగొడుతున్నాడు అనేటువంటిది కాంగ్రెస్ నేతల వాదన. బీజేపీ ఇప్పటి వరకు అంత స్థాయిలో స్పందించలేదు. ఈసీ మాత్రము ఎందుకో సైలెంట్ గా ఉంది. ఓవరాల్ గా మీరు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ నుంచి, ఫేక్ ఓట్స్ గురించి ఎప్పటి నుంచో వాయిస్ వినిపిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పైన ఎలా స్పందిస్తారు? మీ రియాక్షన్ ఏంటి? నేను ఎలక్షన్ ముందర జగన్మోహన్ రెడ్డిని the way he conducted his business and then the way he conducted for past 4 years, I was very skeptical. అంటే నాకు కొద్దిగా అనుమానాలు ఉండేటివి ఎట్లా నేను, కానీ అశేషమైన జనస్పందన అంతా చూసి కూడా బట్ ఐ హ్యాడ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ హీఈస్ గోయింగ్ టు పుల్ త్రూ, చేస్తాడనే నాకు నమ్మకం ఉంది. నేను ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఐ డోంట్ వాంట్ టు మేక్ వీడియోస్ అనేది కూడా నేను యాక్చువల్లీ డిసైడెడ్ ఆల్మోస్ట్. వెంటనే నేను ఓడిపోయిన వెంటనే నేను ఫస్ట్ గలం వినిపించిన వాళ్ళలో చాలా తక్కువ మందిలో నేను ఒకడిని. డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ సంథింగ్, ఒక ఫిషీ థింగ్. యాజ్ ద రిజల్ట్స్ బయటికి రావడము, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నేను వాళ్ళతో కూడా మాట్లాడి, మేము ఫామ్ 6లో గందరగోళాలు అన్ని, ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ ఓన్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జరిగిన ఒక ఎమోషనల్ కంటెంట్, నేను ఎమోషనల్ పాయింట్ ఒకటి పెడతా చూడు. యాక్చువల్ గా దెర్ ఈస్ అ క్లూస్. ఎవరికైనా కానీ చిన్న పిల్లాడు చెప్పిన భారతదేశ చరిత్రలో ఎప్పుడన్నా 7 నుంచి 8:30, 11 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎక్కడైనా అది జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఒకటో రెండో అరాకొరవో ఎక్కడో గొడవలు జరిగి ఆ పోలింగ్ ఎక్స్టెండ్ అయితే తప్పితే మొత్తం టోటల్ గా ఒక కాన్స్టిట్యుయెన్సీస్, ఆంధ్రప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఎక్కడైనా కానీ 11 గంటల వరకు బార్లు తీరిన సంఘటనలు నీకేమన్నా ఉన్నాయా చెప్పు. నువ్వు కూడా ఓటు, నాకు ఐ డోంట్ నో మీ వయసు ఎంత నాకు తెలియదు కానీ, బట్ నీకు ఎక్కడన్నా నువ్వు చూసావా ఈ ప్రస్థానం? చూడాల. దానికి వాళ్ళు దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. 12.54% of votes has been polled in a 1.5 hours from between 7 and 8 o'clock, 8:30. That is called a rigged by the machines, not people, not on the people on the polling లో కాదు, ద మిషన్స్ రిగ్ చేశారు. ఓకే, దాన్ని నేను చెప్తున్నా. నెక్స్ట్ చెప్తా చూడు. నాదేంటంటే ఆ ఎలక్షన్లు ఇట్లా పోలు ఈసీ ఇంతవరకు ఎలక్షన్లు అయిపోయిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఇంతవరకు ఈసీ అనుమానాలు ఉన్నాయని చెప్పినప్పటి నుంచి కూడా ఈసీ ఒక్కరోజు కూడా క్లారిఫికేషన్ దాఖలా లేవు. ఏ జాతీయ పార్టీ కానీ, లోకల్ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు ఇంక్లూడింగ్ ఏ పార్టీ కానీ ఏ విధమైన కామెంట్స్ చేయలేదు. కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చేసి ఎస్ మనం ఈవీఎంలు మ్యానిపులేట్ చేయొచ్చు అది ఇది అని మాట్లాడిన వ్యక్తి, అరే మ్యానిపులేట్ జరిగిందిరా అని వేరే వాళ్ళంటే కూడా వాళ్ళకి ఏమీ వాడు వాయిస్ చేయకుండా సింగపూర్ అబ్బా కొడుకులు ఇద్దరు మాయమైపోయినారు. సో ఏది ఏమైనా కానీ మేమేదైతే అనుకున్నామో, నేను కానీ మన ఆంధ్రప్రదేశ్లో మీరు అనుకున్నారో లేదా కానీ, అదర్ దాన్ తెలుగుదేశం ఓట్లు అంటే తెలుగుదేశానికి 50% ఏదో పడింది కదా కూటమికి, ఆ అదర్ దాన్ 30% మందికి కూడా 30% వాళ్ళకి తెలుగుదేశం ఓటు ఉండే 32%. వాళ్ళకు కూడా తెలుసు ఇది ఈవీఎంల ద్వారా కలిసాం, ఎందుకంటే వాళ్ళకు కూడా సంభ్రమాచాలను కలిసింది. సారీ టు ఇంటరప్ట్ యూ, ఎందుకంటే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇప్పుడు మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను. మీతో మాట్లాడుతూ నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ చెక్ చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ చెక్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ఓటర్ లిస్టు వెబ్సైట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొలగించింది అఫీషియల్ గా. ఓటర్ లిస్టు తొలగించింది, ఫామ్ 6లో జరిగింది. దేర్ ఈజ్ నథింగ్. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తా. ఎక్కడైతే ఈ ఎమోషనల్ ప్లే ఎక్కడైందంటే,
ఈ ఓటు లెక్కింపప్పుడు ఇట్స్ ఒక ప్రాసెస్ లో, ఒక ప్రక్రియలో ఒక 700, 600, 3000, 4000 అది ఇష్టం వచ్చినట్లు మిషన్ లెక్క పెట్టుకుంటూ పోయింది. వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, ఇప్పుడు వాడికి లోకేష్ గారికి 90,000 అనేది, దాని పేరేమేదేదో మందలగిరిలో లోకేష్ కు 90,000. అసలు ఓటర్ మందలగిరి చరిత్రలో నేను మందలగిరి అంటే ఇంకా చరిత్రలో అంత చదువుకున్న ఓటర్స్, అంత ఓటర్స్ ఎక్కడ కానీ ఏ పార్టీలకు కానీ 20,000 కంటే మెజారిటీ వచ్చిన ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ 20-30,000 కంటే దాఖలా లేవు. 90,000 ఎట్లొస్తుంది? వాడేం లేదు, వాడు అట్ట పోగానే ఈసీ అనౌన్స్మెంట్ వీళ్ళే తీసేసుకున్నారబ్బా. వీళ్ళే అనౌన్స్ చేయడము ఇది మా లెక్క అని. అదే మిషన్ లో వచ్చింది కాదు. వాళ్ళు ఆనందానికి బస్సు, they were confident they are going to win the elections. They made comments బిఫోర్ ఎలక్షన్స్ 11 వస్తాయని. వాడు అశ్విని దత్ గాడు, వాడు సీఎం రమేష్ గాడు, వాడు సారాయ్ రమేష్, వీళ్ళందరూ కూడా దే ఆర్ కాన్ఫిడెంట్. దే నో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యానిపులేటెడ్, ఈస్ బీయింగ్ మ్యానిపులేటెడ్. దే నో ద రిజల్ట్స్ బిఫోర్ అండ్ దెన్ దే వాంట్ టు మేక్ ఇట్ మచ్ మోర్ లాఫబుల్. ఆస్వాస్పదం చేసుకోవడానికి చెత్తనా కొడుకులు ఆ ఎండ్ ఆఫ్ గేమ్ లో ఒక్కొక్క మిషన్ లో యాడ్ చేయడంలే, వీళ్ళే యాడ్ చేసేసారు. ఎలక్షన్ కమిషన్ లేదు, ఈజ్ అ డిఫాంక్ట్. మీనా అనేవాడు ఒక తుత్తు, ఒక హ్యాండ్ హస్బెండ్ టైప్ వాడు. ఇది తుత్తుగా మారిపోయినాడు. వాడు నోరు మూసుకున్నాడు. వానికి పదవి ఇచ్చారు, వానికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ చేయడానికి అమిత్ షా కొడుకు చంద్రబాబు సన్ వాడు లోకేష్, వీళ్ళందరూ కలిసి ఒక గేమ్ వాళ్ళను కన్విన్స్ అయినారే. మీరు ఫేజ్ లో పూనాకు పోయినారు, మీరందరూ అస్సాము, మీరు ఆంధ్రప్రదేశ్ ని మన ఒరిస్సా రాష్ట్రాలను మనం కబలించగలిగితేనే మనం గట్టెక్కుతాము నేను. అందుకనే ఈ రోజు గుడు చంద్రబాబు 140, ఆంధ్రప్రదేశ్ 164 సీట్లు. వాడు 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 జనహీన పార్టీ వాడు 100% కొట్టినాడు. ఇంతవరకు ఢిల్లీని కదిలిస్తా ఒక్క ఎంపీ ఉంటే అన్నాడు. ఇంతవరకు ఏమే ఢిల్లీ దగ్గర పోయి దేహం బిచ్చాందేహి అమ్మ కబళం మాత అంటున్నాడు గాని, ఈడు చంద్రబాబు నాయుడు గాని ఏ రోజైనా 164 సీట్లు వచ్చినట్లు బిహేవియర్ చేశారా ఎదవలు? తెలుసు. ఇంటి గుట్టి ఈశ్వరుడికి వెళ్తుకా. ఈ దరిద్రుడి గురించి వీళ్ళకే తెలుసు, ఈ దరిద్రుడికి ఆ దరిద్రం గురించి తెలుసు. కాబట్టే అయ్యా సబ్బూతో వాడు రాహుల్ గాంధీ దియా మే పూరా సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ సైకాలజీ మీద పనిచేస్తున్నా. నా దగ్గర ఏం ఎవిడెన్స్ లేవు. రాహుల్ గాంధీ ఇచ్చాడు, మీకు ఎవిడెన్స్ కావాలి చూసుకోండి. ఎస్, నేను చెప్పిన పాయింట్లు మీరు ఆలోచించండి. అంటే నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ నో ఐడియా. మీరు కూడా మీరు వెయిట్ చేస్తున్న పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ ప్రభాకర్ గారు. అండ్ బై ద సేమ్ వే నిన్న రాహుల్ గాంధీ రేజ్ చేసిన పాయింట్స్ కూడా ది మోస్ట్ వ్యాలిడ్ పాయింట్స్. కానీ ఎందుకని ఈసీ వెనక్కి తగ్గుతుంది? ఈసీ అనవసరంగా రెస్పాండ్ వ్యవస్థలు అధికారంలో ఎవరి చేతిలో ఉంటే ఇంత వ్యవస్థల గౌరవం అనేది వ్యవస్థల్లో ఉన్న మనుషుల ద్వారా, రాజకీయ పార్టీలు పరిపాలిస్తున్న పార్టీలు ఈ మన ఇండియాని నాశనం చేసేసి, దిస్ ఈస్ ద డిఫంక్ట్. అండ్ దెన్ ఆల్సో ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోనా టాకిల్ ది అదర్ వరల్డ్. మీరు అనుకోవచ్చులే, మీరు రష్యాతో ఉండొచ్చు, వాటితో ఉండొచ్చు, కానీ ఇంత క్యాటిక్ సిచ్యుయేషన్స్ లో అతిపెద్ద డెమోక్రసీకి ఏదో రోజు పెను ప్రమాదం వాటిల్లబోతోంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇది అరాచక శక్తుల చేతుల్లో పోతే ఇది రాజ్యం మొత్తం హేరా ఫేరీ హవాలానే, రష్యా మనీ ఇక్కడికి ఇక్కడ మనీ చేసుకోవాల్సిందే. ఎక్కడ కానీ ఏమీ ప్రోగ్రెస్ అనేది ఉండదని చెప్తున్నా. మీరు అనుకుంటున్నారేమో ఇండియా మేమేదో బలవంతులము, మేమేదో యూ కెనాట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో సేద్యము చేయలేని పరిస్థితులు ఉన్నాయి. సేద్యం వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఎలా బతుకుతారో నాకు అర్థం కాదు. అందరూ సాఫ్ట్వేర్లు అయిపోయి బతకలేరు కదా. ఏమి అందరూ రియల్ ఎస్టేట్, ఇప్పుడు నువ్వే నీకు భూమి ఉంది, నువ్వు ఏం చేయగలుగుతున్నావు చెప్పు? అస్త వ్యవస్థ అతలాకుతలమైపోతుంది. ఏమి అర్థం కావడం లేదు నాకు. కానీ దానికి తోడు ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ మోడీ, ఎంత శుద్ధులు చెప్పేవాళ్ళు, దే బేసికలీ వాంట్ అ పవర్ టు కంట్రోల్, ఎయిదర్ టు బూచి పాకిస్తాన్ నన్న బూచిగా చూపించాలి, లేదు అవన్నీ అయిపోయినప్పుడు అస్త్రన్యాసం చేసి మొత్తం మీద
ఈవీఎంలు మాత్రం నొక్కేశారు. ఇది ఎందుకు నొక్కారు తెలుసా? బాటమ్ లైన్, ద ఓటర్స్ ఆఫ్ ది రియల్ ఓటర్స్, నాట్ ది సిటీస్, ఫర్గెట్ అబౌట్ ఇట్. వాళ్ళు ఏమైందంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇదంతా బుస్సు, మనకేమీ ఒరిగేది లేదు జరిగేది లేదు అనుకున్నప్పుడే, అందుకని వాళ్ళు అనుకున్నారు మనం ఇంకా పవర్ లేక రాలేము, మనం పాకిస్తాన్ బూచిగా చూపించలేము, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయాల్సింది అనేది. అప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు క్యాష్ కావాలి కదా, క్యాష్ మొత్తం అంతా టెక్నాలజీ మన వాళ్ళ దగ్గర బ్రెయినే కదా, మన బ్రెయిన్ బానే ఉంది కదా మన వాళ్ళ దగ్గర. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. రైట్. ఓ ప్రశ్నతో ముగిద్దాం ప్రభాకర్ గారు. ది మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఇది. ఈవీఎం గురించి లేకపోతే ఫేక్ ఓట్స్ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా కూడా ఓడిపోయిన వాళ్ళు మాత్రమే, ఓడిపోయిన రాజకీయ పార్టీలు మాత్రమే వీటి గురించి మాట్లాడుతున్నాయని చెప్పి పవర్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. 2019లో బంపర్ మెజారిటీలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడలేదు, కానీ అప్పుడు చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు. 2024 ఎన్నికల్లో బంపర్ మెజారిటీ వచ్చిన చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇది ఓడిపోయినందువల్లే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు మాట్లాడలేదు, నీకు తెలుసో లేదు ఎక్కడన్నా అంటే ఆయన డైరెక్ట్ గా అనలేదు, డైరెక్ట్ గా అనలేదు. నో హీ నెవర్, చంద్రబాబు నాయుడు లాగా సింగిల్ వర్డ్ హీ నెవర్ అటర్డ్. నేను చెప్తున్నా కదా. బట్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు క్వశ్చన్ మిస్టర్ జగన్స్ యొక్క పొలిటికల్ అక్యుమెన్, ఆర్ అతని యొక్క ఇంటెలిజెన్స్ కానీ, అతను ఈజ్ నాట్, ఐ డోంట్ థింక్ ఈజ్, అతను దీన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలా, ఈసీకి నెక్స్ట్ టైం అన్నా జాగ్రత్త పడడానికి. ఐ థింక్ వైఎస్ఆర్సిపి పార్టీ హ్యాస్ టు గో టు ద పీపుల్ అండ్ అలౌ ద రాహుల్ గాంధీ టు గో పవర్ పాయింట్ presentations every nook and corner in all the states, so that at least ఈసీ, ఇప్పుడు నువ్వు ఏమి లెటర్ రాసినా ఈసీ నీకు సమాధానం, ఎందుకంటే ఇట్స్ హ్యాండ్-ప్యాక్డ్ ఈసీ ఈస్ బీయింగ్ డిఫంక్ట్ బై ది వర్చ్యూ ఆఫ్ ద పవర్ఫుల్ గవర్నమెంట్. మోడీ పీడీ ఎవడో ఉన్నాడు కదా, వాడు మీ దేశంలో. సో దిస్ ద ఓన్లీ వే, యూ నీడ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇట్స్ నాట్ లైక్ ఇన్ ద పార్టీ ఆఫీస్ లో కాకుండా ప్రజల్లో కూడా తెలియజేస్తే ప్రజాస్పందనకు భయపడతాడు. ఏ పార్టీ అయినా భయపడుతుంది, ఎవడైనా భయపడతాడు. దానికి తగ్గ అనుగుణంగా అందరిలో మనం ఒక విధమైన మనం ఎడ్యుకేట్ చేయగలిగితే అప్పుడు మనం విధి విధానాలను రూపొందించుకొని, ఇంకా టైం లేదు ఎక్కువ ఇవన్నీ. ఐ థింక్ ఇట్ హ్యాస్ టు, ఓకే, ఇట్స్ అ ఫెయిర్ గేమ్. ఎదర్ రాహుల్ గాంధీ ఈస్ టేకింగ్, చంద్రబాబు ఈస్ టేకింగ్, ఇట్ షుడ్ బి సో. బోత్ పార్టీస్ మాట్లాడినాయి కదా ఇప్పుడు రిగ్గింగ్ జరుగుతుందని. లెట్స్ గో టు ద నెక్స్ట్ లెవెల్, ఎడ్యుకేట్ పీపుల్ అండ్ దెన్ మేక్ ఇట్ ఈసీ రెస్పాన్సిబుల్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో ఫర్ దాట్ వాట్ ఈస్ ద హర్డల్ ఈస్, ఎవరైతే అధికారంలో ఉన్నారో ఈసీని చేతులు పట్టుకున్నారు కాబట్టి మనం ప్రజల దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా దానికి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఇప్పుడు దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ ఫర్ లాంగ్ టైమ్. రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైమ్ ఆన్ డిస్కషన్. మళ్ళీ 2-3 రోజుల్లో, అంటే ఈ వీకెండ్ కాబట్టి ఏపీలో కాస్త రాజకీయాలు కూల్ అయ్యేటట్లు ఉన్నాయి. మండే నుంచి మళ్ళీ హీట్ ఎక్కే ఛాన్స్ ఉన్నాయి. లెట్స్ డిస్కస్ ఆన్ దట్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద డైలీ న్యూస్ డిబేట్. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ.